కంగ్రాట్స్ సార్. 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది మీరు మంత్రిగా. అండ్ కూటమి చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి మార్క్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందని అడిగితే 10 లక్షల కోట్ల అప్పుల తట్టని చంద్రబాబు నాయుడు గారిని నెత్తి మీద పెట్టి డబ్బులు తీసుకోవడానికి అలవాటుపడిన జనం మీకు మౌల్ట్ అవుతున్నారా అని 100% మెరుగైన సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ జగన్ రాకుండా ఉంటాడని మీరు బాండ్ రాసిస్తారా అని అడుగుతున్నారు ఇన్వెస్టర్స్ కూడా. అలా అయిపోయింది. 2029లో మళ్ళీ ఈ ప్రభుత్వం ఈ ఓటమి తర్వాత వాళ్ళు అంటున్న మాట ఏంటంటే మా పార్టీ స్టాండ్ మారింది, దాన్ని మీరు విశ్వసిస్తున్నారంటే ఐ మీన్ మొత్తం విధ్వంసం చేసేసి ఇప్పుడు మీరు రియలైజ్ అయితే ఏంటి ఉపయోగం? ఒక కొత్త కల్చర్ని స్టార్ట్ చేశారు టీడీపీ. రేపు నేను జగన్ పాయింట్ 2లో ఎంతకు ఇంత కరోనా 2కి అది ఎవరు లెక్క చేయకుండా పరిస్థితి వచ్చేసింది. నకిలీ పట్టాలు ఇచ్చారు అని ఇప్పుడు నిన్న పేరు నాని మీద అండ్ వల్లభనేని వంశీ గారి మీద గత ప్రభుత్వం ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తానని చెప్పేసి భూమి తీసుకుని రైతులకి డబ్బులు కూడా ఎగ్గొట్టేస్తుంది. చంద్రబాబు గారు నిన్న ఒక ప్రపోజల్ పెడితే మొట్టమొదటి దాన్ని మీరే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ పంట సమయాన్ని కనుక కొద్దిగా అడ్వాన్స్ చేస్తే చాలా కంఫర్టబుల్గా థర్డ్ క్రాప్ కూడా వేయచ్చు అనేది నాకు అనిపించింది. తండ్రికి తగ్గ తనయుడు అన్న రీతిలో ఈరోజు మా అందరికీ కూడా ఆశాజ్యోతి. ఆంధ్రప్రదేశ్ సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి గారు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది మీరు మంత్రిగా అండ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి. సో ఈ 1 ఇయర్లో మీ మార్క్ ఆఫ్ అంటే చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి మార్క్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందని అడిగితే అందరికీ నమస్కారం అండి. పూర్తయిన సందర్భంగా సుపరిపాలన వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తెలుగు ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సంవత్సర కాలంలో ఒక మంచి పరిపాలన అందించే దిశలో భాగంగా అనేక రిఫార్మ్స్ తీసుకురావడమే కాకుండా సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళకు వెళ్ళే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తుంది ఈ ప్రభుత్వం. వారి నాయకత్వంలో అనేక పాలసీస్ తీసుకురావడమే కాకుండా సూపర్ 6లో ఏదైతే హామీ ఇచ్చామో ఎన్నికల్లో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరమైన పరిస్థితిలో ఉన్నా కూడా మాకు అధికారం వచ్చిందనే కానీ 10 లక్షల కోట్ల అప్పుల తట్టని చంద్రబాబు నాయుడు గారి నెత్తి మీద పెట్టి అధికారం అందించడం జరిగింది. 6-7 నెలల వరకు అయితే అసలు ఏ విధంగా గత ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టింది, నిధులు వినియోగించింది, ఎక్కడెక్కడ అప్పులు తెచ్చింది, ఒక సరైన సమాచారాన్ని పొందటానికే చాలా సమయం పట్టింది. అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అనుభవాన్ని రంగరించి వాటన్నిటినీ కూడా అధిగమించి ప్రభుత్వాన్ని పట్టాలెక్కించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వం బాధ్యతారహిత్యం కానివ్వండి, లేకపోతే అవగాహన రాహిత్యం కానివ్వండి, లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు పట్ల, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పట్ల ఒక నిర్దిష్టమైన అభిప్రాయం కానీ, ఆలోచన కానీ లేకపోవటం మూలంగా అన్ని రంగాల్లో కూడా విఫలమైంది. సంక్షేమ రంగం బాగానే ఇచ్చారు, కానీ సంక్షేమ రంగం అంటే ఏంటి? డబ్బులు పంచడం ఒక్కటే సంక్షేమ రంగం కాదు. డబ్బులు ఆర్థిక సహాయం చేయటం పేదవాళ్ళకి, ఆ ఆర్థిక సహాయం సంక్షేమ పథకాన్ని పొందే కుటుంబాల కోసం, కుటుంబాలలోని పిల్లల కోసం మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. గత ప్రభుత్వం దాంట్లో పూర్తిగా విఫలమైందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తూ మన రాష్ట్రంలో 20 లక్షల మంది యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి దానికి తగ్గ పెట్టుబడులు తీసుకురావడం కానివ్వండి, దానికి తగ్గ పరిశ్రమల్ని మన రాష్ట్రంలో ఆహ్వానించి ఏర్పాటు చేసే చర్యలు తీసుకోవడం కానివ్వండి, లేదు ఇంటింటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలి. అంటే అది వినటానికి కొంత అర్థం కాని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ ఇంటింటికి ఒక పారిశ్రామికవేత్త అంటే మీకు ఒక రంగంలో నిష్ణాతులు అయి ఉంటారు, స్కిల్స్ మీకు ఉంటాయి, నాకు కొన్ని స్కిల్స్ ఉంటాయి, ఇంకొకరికి ఇంకొక స్కిల్స్ ఉంటాయి. సో అందరి స్కిల్స్ని దృష్టిలో పెట్టుకుని ఆ స్కిల్స్కి సంబంధించి
వారికి ఆర్థిక సహాయం చేసి వారికి ఉన్న స్కిల్స్లో అభివృద్ధి చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రైవేట్ రంగంలోనే కాకుండా ప్రభుత్వ రంగంలో కూడా డిఎస్సి గత ప్రభుత్వం పూర్తిగా వదిలేసింది. చదువు అంటే మంచి బిల్డింగ్లు, మంచి రంగురంగు బిల్డింగ్లు, లేకపోతే బల్లలు, కోర్స్ అవి కావాల్సిందే, కాదని మనం అనం. కానీ దానికంటే ముందు పిల్లలకి మంచి చదువు చెప్పే టీచర్లు అయితే ఉండాలి కదా. ఉపాధ్యాయులు లేకోకుండా నువ్వు బిల్డింగులు తీసుకొస్తే వాళ్ళు కూర్చుని వెళ్ళిపోతారా? సో ఆ ఉపాధ్యాయుల్ని నియామకం కోసం 16,400 ఉద్యోగాలకి పరీక్ష నిర్వహించాం. ఈసారి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం. అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్లో కానివ్వండి చాలా ఉద్యోగ అవకాశాలు కల్పించాం. దానికి తోడు అదనంగా 20 లక్షల ఉద్యోగాలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంతకుముందు పంచాయతీ ప్రెసిడెంట్లు అందరూ కూడా బోర్ను వినిపించేవాళ్ళు, అంటే బాధపడేవాళ్ళు. ఏంటి, మేము పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యాం కానీ ఏ ఒక్క పని చేయలేకపోతున్నాం, ఏదైనా ఒక చిన్న రోడ్డు లేదా ఒక పంపు అడిగితే కూడా ₹1 మా దగ్గర లేకుండా మాకు తెలియకోకుండా ప్రభుత్వం లాగేసుకుంటుంది. వాళ్ళ వైఎస్ఆర్సీపీ సర్పంచ్లు అయితేనేమో లాగేసుకుంటుంది అనేవాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు అయితేనే దోచేస్తుంది అనేవాళ్ళు. ఏదైనా ఒకటే, ఆ పంచాయతీ నుంచి నిధులు తీసేసుకుంటున్నారు. కానీ ఈరోజు ఆ నిధుల మీద కేవలం పంచాయతీలకు మాత్రమే, ప్రజల చేత ఎన్నుకోబడ్డ పంచాయతీలకు మాత్రమే, ప్రజాస్వామ్యానికి ఫౌండేషన్ వారికి మాత్రమే హక్కు ఉందని 1000 కోట్లు వారికి ఇవ్వటమే కాకుండా ఎన్ఆర్జీఎస్ నిధులు 4,500 కోట్లతో 30,000 పనుల్ని ప్రారంభించి దాదాపు 3,500 కిలోమీటర్ల సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వారి ఆధ్వర్యంలో గ్రీనరీ, భూమి 50% భూమి అయినా సరే గ్రీన్గా ఉండాలి అనే ఉద్దేశంతో, ఎందుకు, మంచి వాతావరణం కోసం కానివ్వండి, సరైన సమయంలో వర్షపాతం రావటం కోసం కానివ్వండి, ప్రజలకి మంచి ఆరోగ్య వాతావరణం ఉండటం కానివ్వండి, గ్రీన్ కవర్ చేయాలని చెప్పేసి మరి ఉప ముఖ్యమంత్రి గారు కృషి చేయటం మనం చూస్తాను. అదేవిధంగా లోకేష్ గారు తండ్రికి తగ్గ తనయుడు అనే రీతిలో ఈరోజు మా అందరికీ కూడా ఆశాజ్యోతి లోకేష్ గారు. కారణం ఏంటంటే ఈజ్ ఎఫిషియంట్. ఆయన అనేక పాలసీస్ని తీసుకురావడమే కాకుండా ప్రపంచంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల్ని కన్విన్స్ చేసి, దేశంలో ఉన్న పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల్ని కన్విన్స్ చేసి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చారు. ఈరోజు ఆర్సిలరీ మిట్టల్ వచ్చినా, లేదు రిలయన్స్ వచ్చినా, టీసీఎస్ కానివ్వండి, లేకపోతే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో టెక్నాలజీ కంపెనీస్, అవన్నీ కూడా లోకేష్ గారి ప్రయత్నంతో వచ్చినాయని చెప్పడానికి మేము చాలా గర్వపడతా ఉన్నాం. వాటికి రావటానికి మా లోకేష్ గారి ప్రయత్నం ఎంత ఉందో, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఆ పెట్టుబడిదారులందరికీ కూడా, పారిశ్రామికవేత్తలందరికీ కూడా అంత నమ్మకం ఉంది. ఎస్, మా పెట్టుబడులు సేఫ్గా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేది వారు. దాని మూలంగా ఈ సంవత్సర కాలం సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, వ్యవసాయ రంగం కానివ్వండి, మరి పోయిన సంవత్సరం మీకు తెలుసు చాలా ఆర్భాటంగా ధాన్యం కొంటానని చెప్పారు, కొన్నారు, మీరు కాదని అనలేదు. కానీ 21 రోజుల్లో పేమెంట్ ఇస్తారన్నారు. ఆ 21 రోజులు కూడా పోయి 6 నెలలు 7 నెలలకు కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి. సో వారు ఎగ్గొట్టిన డబ్బులన్నీ కూడా 1,640 కోట్లు, 1,637 కోట్లు ఈ ప్రభుత్వం రైతులకు ఒకే పేమెంట్ ద్వారా చెల్లించింది. బకాయి చెల్లించడమే కాకుండా 24 గంటల్లో 48 గంటల్లో ప్రొక్యూర్ చేసిన ధాన్యానికి 90% ధాన్యానికి 95% ధాన్యానికి డబ్బులు ఇచ్చాం. ఇది దేశంలో ఒక చరిత్ర, ఎక్కడ కూడా జరగల. సో అట్లాగే సంక్షేమం, మన బీసీ సామాజిక న్యాయం తీసుకోండి, 47,500 కోట్ల రూపాయలని బీసీల కోసం బడ్జెట్ కేటాయింపులు చేశాం. వారి పిల్లల కోసం, చదువుల కోసం ఖర్చు పెడతా ఉన్నాం. అదేవిధంగా మత్స్యకారులకి 20,000కి పెంచాం, 10,000 నుంచి నిషేధిత సమయంలో. నాయి బ్రాహ్మణులకి 15,000 నుంచి 25,000కి పెంచాం వాళ్ళ ఆనరీ శాలరీ ఏదైతే ఉంటుందో. సో పద్మశాలీలకి జిఎస్టీ పూర్తిగా రద్దు చేసేసి, హ్యాండ్లూమ్స్ అయితే 200 యూనిట్స్, పవర్లూమ్స్ అయితే 500 యూనిట్స్ ఇచ్చాం, సబ్సిడీ ఇచ్చాము. సో ఈ విధంగా అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. సంక్షేమ కార్యక్రమం గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటుంది. బయట కూడా ఒక అభిప్రాయం కొంతమంది వ్యక్తపరుస్తున్నారు, ఏంటి, ఆ ప్రభుత్వంలో డబ్బులు మాకు బాగా వచ్చినాయి. అదే సార్, నేను అడగాలనుకున్నాను. ప్రతి నెల బటన్ నొక్కి వచ్చినాయి, ఏదో ఒక రకంగా ఏదో డబ్బులు వేయటం అలవాటు చేశారు. ఇప్పుడు మీరు డెవలప్మెంట్ మీద లాంగ్ విజన్తో మీరు ప్లాన్ చేస్తూ ఉన్నారు.
సో ఇన్స్టెంట్గా డబ్బులు పట్టడానికి అలవాటు పడిన జనం మీ విజనరీ ప్లాన్కి మీరు పెట్టుబడులు తీసుకురావటం కావచ్చు, భవిష్యత్ తరాలను ఉద్దేశించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ అక్కడ డబ్బులు తీసుకోవడానికి అలవాటు పడిన జనం మీకు మౌల్ట్ అవుతున్నారా అని. అదే నేను ఇందాకే చెప్పాను, సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళకి మెల్లే ఎస్ సార్. మేము ముందుకు తీసుకెళ్తున్నామని. ఈరోజు వాళ్ళు ఏమి ఇచ్చారండి, 2,500 రూపాయలు యావరేజ్ పెన్షన్ ఇచ్చారు. యావరేజ్గా అంటే ఒక సంవత్సరం 2,250, చివరికి 3,000, 2,500 తీసుకుందాం. సంవత్సరానికి 30,000 రూపాయలు పెన్షను, 13,000 రూపాయల అమ్మఒడి, 43,000, 18,000 చేయూత, 61,000 ఇవి స్టాండర్డ్. సరే మా ఆటో వాళ్ళు ఇవన్నీ కూడా పక్కన పెడదాం. 61,000 ఇస్తే ఇప్పటికే ఈ ప్రభుత్వం 4,000 రూపాయల లెక్కన 48,000 రూపాయలు 64 లక్షల కుటుంబాలకి పెన్షన్ ఇచ్చాం. అదే 64 లక్షల కుటుంబాలకి మరొక 7,000 బకాయిల కింద ఏప్రిల్ మే మాసానికి ఇచ్చి 55,000 ఇచ్చాం. 3 సిలిండర్లు 1,00,00,000 కుటుంబాలకి ఇచ్చాం. 3,000 రూపాయలు, 58,000 రూపాయలు. దీనికి అదనంగా లక్షలాది మంది, దాదాపు 1,00,00,000 మందికి పైగా ఆకలి తీర్చుకున్నారు. 5 రూపాయలకి పరిశుభ్రమైన వాతావరణంలో పరిశుభ్రమైన భోజనం. సో దానికి విలువ కట్టం, ఎందుకంటే అది భగవంతుడు ఆ పేదవాడికి ఇచ్చిన ఇది కాబట్టి. 58,000 ఇచ్చాం కదండి. నిన్న ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు మేము ఇచ్చాం. యావరేజ్ ఇద్దరు తీసుకుందాం, పిల్లలు 30,000 ఇచ్చారు కదండి. 30,000 ప్లస్ 58,000 తీసుకుంటే 88,000. 20వ తారీఖున మళ్ళీ మేము అన్నదాత సుఖీభవ ఇవ్వబోతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం 2,000, మేము 5,000, 7,000, అట్లా 20,000 రూపాయలు ఇస్తాం. 20,000 ఇస్తే 1,05,000 అవుతుంది. వాళ్ళు 14,000 రైతు భరోసా కింద ఇచ్చారు. 61,000, 14 ఇస్తే 75,000. మేము ఇచ్చేది 1,05,000 రూపాయలు. సో వాళ్ళు ఎక్కడ, మేము ఎక్కడ? సో వాళ్ళు ఎక్కడ కూడా మాకు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కేవలం బటన్ నొక్కుడు ఒక్కటే ప్రచారం కాబట్టి వాళ్ళకి అది ఒక్కటే కనబడింది. కానీ ఈరోజు మేము సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇటు పక్కన 34,000 కోట్లు ఇచ్చాం పెన్షన్ కింద ఈ ఒక్క సంవత్సరంలో. 8,700 కోట్లు నిన్న ఇచ్చాం. 8,745, 9 కోట్లు దాదాపు. తర్వాత 2,400 కోట్లు, 2,700 కోట్లు ఈ సిలిండర్స్ ఇచ్చాం. సో అన్నదాతకి ఎంత అయిందో అది పక్కన పెడదాం. సో ఇవన్నీ ఇస్తూ 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మనం తీసుకొచ్చాం. సో అది కూడా కనపడుతుంది. ఇవన్నీ కనపడేదలికి వారికి మెల్లుట్టి బటన్ కూడా ఒక్కటే కనపడలేదు. మేము సంక్షేమ కార్యక్రమం చేస్తాం. వారికంటే 100% మెరుగైన సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం చేస్తుంది. డబ్బులు పంచడమే కాకుండా వారి వారి కుటుంబాల్లో ఎవరైతే సంక్షేమం పొందుతున్నారో వారి పిల్లలకి భవిష్యత్తు కూడా ఒక పునాది వేస్తూ ఉన్నాం మేము. సో ఇది మా ప్రభుత్వంలో తేడా అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారితో మేము ఇంటరాక్ట్ అయినప్పుడు అండి, జర్నలిస్టులతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన ఒక మాట అంటూ ఉన్నారు, గతంలో మాదిరిగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొద్దాం అంటే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. ఈ రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఉండేది. కానీ జగన్ 5 ఏళ్ల పాలన వల్ల ఆ బ్రాండ్ పడిపోయి మళ్ళీ నెక్స్ట్ జగన్ రాకుండా ఉంటాడని మీరు బాండ్ రాసిస్తారా అని అడుగుతున్నారు ఇన్వెస్టర్స్ కూడా. అలా అయిపోయింది. మళ్ళీ ఆ రాక్షసుడు వచ్చేస్తాడేమో అన్న పదం కూడా వాడే ఉంది. మొన్న మీకు తెలుసు హైదరాబాద్ నుంచి వచ్చారు కాబట్టి మీకు రాజ్ పుష్ప అని చెప్పేసి ఒక చాలా పెద్ద బిల్డర్, హైదరాబాద్లో టాప్ బిల్డర్స్లో 2-3 ఆయన కూడా ఒక బిల్డర్. అతను నా క్లాస్మేట్, వెంకటరామరెడ్డి బ్రదర్ మహేందర్ రెడ్డి నా క్లాస్మేట్. అయితే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే వెళ్ళాం. ఇట్లాగే ఇన్వెస్టర్స్, బిల్డర్స్, ఇండస్ట్రియలిస్టులు అందరూ కూర్చుని ఉన్నాయి ఆ ఫంక్షన్లో భోజనం చేస్తారు. నేను మాటల్లో మా రాష్ట్రానికి రండి, పెట్టుబడులు పెట్టండి, బ్రహ్మాండంగా ఉంది, పాలసీస్ బాగున్నాయి అంటే చాలాసేపు విన్నారు. ఆఖరికి బాగా సన్నిహితంగా ఉండే మిత్రుడు, రే నువ్వు చెప్పేది బాగానే ఉందిరా, 5 సంవత్సరాల్లో కొన్ని 100,000 కోట్ల రూపాయలు మేము అందరం కలిసి కాల్చుకున్నాము, చేతులు కాల్చుకున్నాము, ఇప్పుడిప్పుడే ఆ అప్పుల నుంచి బయటపడుతున్నాము, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, రావాలని మాకు కూడా ఉంది, ఒకవేళ మా కర్మకాలి, సరే మీ కర్మని నేను అన్నగాని మా కర్మకాలి ఆ గత ప్రభుత్వం వస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడిగారు. ఆ భయం చాలామందిలో ఉంది. కాబట్టి ప్రతి కార్యకర్త యొక్క, కూటమి పార్టీల ప్రతి కార్యకర్త యొక్క బాధ్యత ఏమిటంటే మన ప్రభుత్వం చేస్తున్న మంచి పనులన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల అభిమానాన్ని పొంది 2029లో మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చే విధంగా గట్టిగా కృషి చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఎందుకంటే మా కోసం కాదు, మాకు అధికారం కోసం కాదు, మాకు అధికారం ఒక ఎత్తు అయితే ఈ రాష్ట్ర భవిష్యత్తు కూడా ఒక ఎత్తు. ఎందుకంటే 5 సంవత్సరాల మూలంగా అమరావతిని కోల్పోయాం,
పోలవరాన్ని కోల్పోయాం, చింతలపూడి లాంటి ప్రాజెక్టులను కోల్పోయాం, వ్యవసాయ రంగానికి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేని అవగాహన రాహిత్య పరిపాలన మనం చూసాం. సో ఇవన్నిటి మూలంగా రైతులు నష్టపోయారు, ఒక భయాందోళన పరిస్థితిలో నివసించారు. ఎస్. సో ఇప్పుడు వాటన్నిటిని అధిగమించడానికి, మన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మనకున్న కోస్ట్ లైన్ని వినియోగించుకుని ఒక విజన్ ఉన్న నాయకత్వం కావాలి. ఎస్ సార్. సో దానికోసం మనం గెలిపించాలి 2029. మీరు సుదీర్ఘమైన అనుభవం, రాజకీయ అనుభవం ఉంది మీకు. అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో మీరు విద్యాశాఖ మంత్రిగా చేశారు, చాలా కీలకమైన బాధ్యత. నేను కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర విద్యాశాఖ ఎక్సైజ్ చేశాను, రాజశేఖర రెడ్డి గారి దగ్గర, రోషయ్య గారి దగ్గర యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ అవన్నీ చేశాను. ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు ఎమ్మెల్యేగా. ఎస్ ఎస్. అండ్ దెన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో మీరు క్యాబినెట్లో మంత్రిగా మళ్ళీ సేవలు అందిస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా అంటే మీరు 3 డిఫరెంట్ కేటగిరీలని మీరు అబ్జర్వ్ చేస్తున్నారండి మీ అనుభవంలో. ఏది ద బెస్ట్ అనిపిస్తుందండి? మీరు పార్టీ పరంగా అటు కాంగ్రెస్లో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్ పరంగా రాజశేఖర రెడ్డి గారు చూశారు, కిరణ్ కుమార్ రెడ్డి చూశారు, రోసయ్య గారు చూశారు, జగన్మోహన్ రెడ్డి చూశారు, చంద్రబాబు చూశారు. కంపారిటివ్లీ మీ ఎంటైర్ అనుభవం, మీరు కానీ మీ నాన్నగారు అనుభవం, ఎంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మీ కుటుంబం మీది, మీ ఎంటైర్ అనుభవాన్ని బట్టి చూస్తే ద బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అని ఏది అనిపిస్తుంది? ఫస్ట్ నేను 5 సంవత్సరాలు పనిచేసినప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఎస్ సార్. ఆ రోజు రాష్ట్రంలో ఉన్న ఛాలెంజెస్ ఆర్ డిఫరెంట్. ఆ రోజు ఏంటంటే వ్యవసాయ రంగం మీద ఎక్కువ దృష్టి పెట్టింది ఆ ప్రభుత్వం. అదేవిధంగా కొత్త రకంగా సంక్షేమాలను కూడా కార్యక్రమాలు చేసింది, అడ్మినిస్ట్రేషన్ కూడా మెరుగ్గా ఉండేది. ఒకవేళ ఇప్పటితో కంపేర్ చేస్తే పొటాపొటీగా ఉంది. ఎస్ సార్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎన్టీఆర్ గారు, సంజీవ్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే స్టాల్ వర్డ్స్, వాళ్ళు ముద్ర వేశారు. ఈ రాష్ట్రానికి ఒక దిశని ఏర్పాటు చేయగలిగిన నాయకత్వం. ఇప్పుడు వారు ఎవరు లేరు కాబట్టి నేను వారితో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని కంపేర్ చేయను. కానీ ఇప్పుడు గత 5 సంవత్సరాలు నేనున్నాను, ఆ ప్రభుత్వం, ఆ పార్టీ, ఆ నాయకుడు ఇంకా ఉన్నారు కాబట్టి నేను ప్రయత్నం చేస్తాను. గత ప్రభుత్వం ఏంటంటే ఎన్నికల్లో హామీ ఇచ్చారు, సంక్షేమం గురించి ఇచ్చారు. దురదృష్టం ఏంటంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అనేది పరిపాలనలోకి వచ్చిన తర్వాత స్థానిక సమస్యలు దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర ఆదాయాల్ని దృష్టిలో పెట్టుకుని, ఆ రాష్ట్ర ఆదాయాల్ని మెరుగ్గా వినియోగించుకుంటూ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు ఏర్పాటు చేయాలి. కాబట్టి దాని మీద ఎక్కువగా ఎన్నికల్లో మాట్లాడకపోవచ్చు, కానీ పేదవాడికి ఏమి ఇస్తామనేది సంక్షేమ కార్యక్రమం చేస్తాం, ఏ పార్టీ అని చెప్తుంది. గత ప్రభుత్వంలో ఉన్న లోపం ఏంటంటే ఆ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేసి సాక్షాత్తు ఆ ముఖ్యమంత్రి గారు నా పని అయిపోయింది, నా బాధ్యత అయిపోయింది అనేట్టు ఫీల్ అయిపోయాడు తప్పితే వాటిని సస్టైనబుల్గా మార్చాలన్నా కూడా ఆ సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజుతో అయిపోదు కదా, ఇంకా 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు చేస్తూ ఉండాలి. అవి నిలబడాలంటే రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి. రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలంటే ఏం చేయాలి? వ్యవసాయ రంగాన్ని పరుగులెత్తించాలి, వ్యాపార రంగాన్ని పరుగులెత్తించాలి, పరిశ్రమల్ని మన రాష్ట్రంలోకి తీసుకురావాలి. ఈ ప్రయత్నాలన్నీ చేయాలి. కానీ ఆ ప్రయత్నంలో పూర్తిగా విఫలమైంది అనటంలో ఎటువంటి సందేహం లేదు గత ప్రభుత్వం. కారణం ఏంటంటే వ్యవసాయ రంగాన్ని సరే అప్పటికి ఆయన ముఖ్యమంత్రిగా వచ్చేటప్పటికి ఏదైతే ఆయకట్టు ఉందో ఆయకట్టు నడుస్తుంది కదా అంటే ఓకే, అది పక్కన పెట్టాలి. కానీ మనం పెంచుకుంటూ పోవాలి. సో పోలవరం ఒక లైఫ్ లైన్ అనేది అందరికీ తెలుసు, ఎంత బాధ్యత చేయాలి దాన్ని. చాలా ఏదో చివరికి వచ్చేసింది. ఒకవేళ లేదు 5 సంవత్సరాలు పట్టిద్దని నువ్వు చెప్పినట్లయితే ఎస్ 5 సంవత్సరాలు పట్టిద్దని ముందే చెప్పారు, కాకపోతే ఒక 6 నెలలు సంవత్సరం లేట్ అయింది సర్వసాధారణం. మీరు మీసాలు తిప్పి తొడలు కొట్టి అసెంబ్లీ సాక్షిగా మీరు 2021 కల్లా మేము నీళ్లు పారిస్తామని చెప్పి చివరికి వచ్చేసరికి పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేము అనే స్థాయికి మీరే, ఎందుకంటే ఆ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి గారు చెప్పారు మేము పోలవరం ఎప్పుడు పూర్తయిద్దో చెప్పలేమని చెప్పేసి. ఆ స్థాయికి వచ్చారంటే వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా మీరు నాశనం చేశారు. అదేవిధంగా చింతలపూడి లాంటి ప్రాజెక్ట్ కానివ్వండి, రాయలసీమలో అనేక ప్రాజెక్టులు కానివ్వండి. చింతలపూడి ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి చెప్తాను, 4,500 నుంచి 5,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారు. ఎవరి డబ్బులు అండి? చంద్రబాబు నాయుడు గారు సొంతవి కాదు కదా, ప్రజల డబ్బే కదా. పోనీ ఏదన్నా వృధాగా స్వార్థంతో ఆ ప్రాజెక్టుని ఖర్చు పెట్టారు, ఆ ప్రాజెక్టు మూలంగా అసలు నియోజకవర్గానికి అసలు ఈ ప్రాంతానికి ఏం ఉపయోగం లేదు, దాంట్లో ముడుపుల కోసమే పెట్టారని చెప్పేసి చెప్పగలవా? చెప్పలేరు కదా. 2.5 లక్షల ఎకరాలకి సాగునీరు, తర్వాత స్టెబిలైజేషను,
కొన్ని వేల గ్రామాలకి త్రాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్ని ఒక్క 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోకుండా ఆ పార్టీని వదిలేసామంటే ఎంత నష్టపోయింది ఆ ప్రాంతం. సో ఈ విధంగా వ్యవసాయ రంగాన్ని నాశనం చేశారు. నా పక్కన అశోక్ లేలాండ్ కంపెనీ ఉంది. 14-19 మధ్యలో కట్టేశారు, పూర్తిగా నిర్మాణం అయిపోయింది, అబౌట్ టు స్టార్ట్ ప్రొడక్షన్. ఆ ప్రొడక్షన్ వస్తే కొన్ని వందల మందికి వస్తుంది కదా, కొన్ని వేల కోట్ల పెట్టుబడి. ఆ ప్రాజెక్ట్ని వారిని బెదిరించారో లేకపోతే ఏమన్నా వాటాలు అడిగారో లేకపోతే ఏమైందో అది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తాళం వేసేసుకుని 5 సంవత్సరాలు మీ ఎంక చూడమని చెప్పేసి వాళ్ళు తాళం వేసుకుని వెళ్ళిపోయారు. మల్లవల్లిలో అనేక ఫ్యాక్టరీలు తాళాలు వేసుకుని సగంలో నిర్మాణం వదిలేసి వెళ్ళిపోయారు. మనం ఈయన పేరేంటి ఎంపీ గారు గుంటూరు గల్లా జయదేవ్ గారు కొన్ని వేల కోట్ల రూపాయలు రిపీటెడ్ కంపెనీ కదా, అమర్రాజా రిపీటెడ్. సరే, ప్రతి ఎంటిటీకి ప్రతి బిజినెస్ ఎంటిటీకి ఎక్కడో చోట చిన్న తప్పులో ఒప్పులో ఆ పరిశ్రమను నడిపిస్తాం కోసం ఏదైనా ల్యాండ్ కొద్దిగా తీసుకుని వాడుకుండొచ్చు, లేకపోతే అటువంటి చిన్న చిన్న కారణాలు చూపించి బ్లాక్మెయిల్ చేస్తే ఉంటాయా ఇండస్ట్రీస్? హెచ్ఎస్బిసి పోయింది, అన్నీ పోయినాయి కదా. సో అటువంటి పరిస్థితి నుంచి అంటే అవన్నీ కూడా ఇక్కడ డెవలప్ అయితే మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఆలోచన మర్చిపోయారు వాళ్ళు. ఎంతసేపు వాళ్ళు తెలుగుదేశం టైంలో వచ్చారా, తెలుగుదేశంతో సంబంధాలు ఉన్నాయా, ఇవే చూశారు తప్పితే అవి ఉండటం మూలంగా మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనే విషయాన్ని మర్చిపోయారు. 151 సీట్లు కట్టబెట్టి ఒక రికార్డు స్థాయి విజయాన్ని అందించారు. 151లో మీరు కూడా ఒకరు అప్పుడు. ఎస్. సో అంటే మీరు అది అబ్జర్వ్ చేసి వచ్చారు కాబట్టి అడుగుతున్నాను. ఒక ఉన్న రాజధానిని కంటిన్యూ చేయకుండా 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి అసలు రాజధాని లేకుండా చేయటం, టీడీపీ ఆఫీసుల మీద వందల మందిని పంపి దాడులు చేయించడం, భువనేశ్వర్ గారిని ఉద్దేశించి అత్యంత దారుణంగా కించపరిచేలా వ్యాఖ్యలు చేయించటం, ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు అన్నట్టు పరిశ్రమలు వెళ్ళగొట్టడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు మీరు ఆ పార్టీలో సీనియర్ కదా, మీలాంటి వాళ్ళ సలహాలు ఎప్పుడు తీసుకోవటం కానీ ఒకవేళ అడిగే ప్రయత్నం కానీ ఏది జరగలేదండి? అక్కడ అభిప్రాయాలు తీసుకోవటం అనేది ఉంటుందని చెప్పేసి నేను భావించలేదు. నాబాటు వాళ్ళతో కలవటానికి కూడా ఎక్కువ అంటే వారి బిజీ మూలంగానో లేకపోతే మేమంటే మా ఆలోచనలు లేకపోతే మేమంటే ఇష్టం లేకనో మాకు తెలియదు, కానీ వారు మాతో మాట్లాడేంత అవకాశం కానీ చర్చించేంత అవకాశం కానీ ఎప్పుడూ ఇవ్వటం జరగలేదు. సో ఆయన చుట్టూతో ఉన్న మనుషులు వారికి విషయ పరిజ్ఞానం లేకనా, లేకపోతే నాయకుడికి నచ్చదనే ఉద్దేశంతోనా, లేకపోతే ప్రతిపక్ష నాయకుల్ని బూతులు తిడితే తమ పరపతి నాయకుడి దగ్గర బాగా పెరిగిద్దనే ఉద్దేశంతో మరి ఇటువంటి చర్చలు జరిగినాయి అని చెప్పేసి నేను భావించట్లా. ఆయన ఆలోచనల ధోరణితోనే ఆయన ముందుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు తిడతాము, బూతులు తిడతాం ఇవన్నీ ఒక విధానం అయితే, ఒక రాజకీయ పార్టీ గురించి మనం ఆలోచిస్తే ఇప్పుడు సరే 5 సంవత్సరాలు చేద్దాం. 5 సంవత్సరాల్లో 151 సీట్లతో బ్రహ్మాండమైన అధికారాన్ని సాధించారు. అప్పటికి అదే చరిత్ర ఉండొచ్చు, కానీ తర్వాత ప్రజలు తిరస్కరించారు. అప్పటికైనా సరే ఆ పార్టీ వారి ఆలోచన ద్వారా మార్చుకుంటానికి కానీ రివ్యూ చేసుకుంటానికి కానీ ప్రయత్నం చేయట్లేదు అనేది కూడా ఇప్పటికీ అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా ఏదో బురద చల్లటమో లేతే దుర్భాషలు ఆడటమో లేతే ఏదో మాట్లాడటం తప్పితే ప్రజల గురించి పోరాటం చేద్దామనే ఆలోచన ఎక్కడుంది? ఒక రాజకీయ పార్టీ ఎందుకు పెడతారు? ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజలకి మేలు చేస్తూ తన అధికారాన్ని కాపాడుకోవటం కోసం రాజకీయ పార్టీ పడుతుంది, తమ సిద్ధాంతాలని ప్రజలు తీసుకెళ్తానికి. ఒకవేళ నిజంగా నీకు ప్రజల సమస్య మీద నీకు ఆపేక్ష ఉంది, ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద ఆపేక్ష ఉందంటే అసెంబ్లీకి రావాలిగా, అసెంబ్లీలో చర్చించాలిగా. అసెంబ్లీలో చర్చించిన వాటికి ఉన్న శాంక్టిటీ బయట ప్రెస్ మీట్లో మాట్లాడేదానికి శాంక్టిటీ ఉండదుగా. ఇక్కడ అసెంబ్లీలో నువ్వు మాట్లాడిన దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే, ప్రభుత్వం చెప్పిన సమాధానాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే. అది రైట్స్, మన ప్రజాప్రతినిధుల రైట్, చట్ట ప్రకారం అది ఉంది. నువ్వు కనీసం అసెంబ్లీకి రాకోకుండా కేవలం ఏదన్నా సరే మేము తప్పు చేశాము, 5 సంవత్సరాలు తప్పు చేయటం మూలంగా ప్రజలు నన్ను శిక్షించారు, మా పార్టీని శిక్షించారు, ఆ శిక్షను అనుభవించడం కోసం మేము ప్రజల్లో ఉండే పోరాడతాం కానీ మేము అసెంబ్లీకి రాదలుచుకోలేదంటే కూడా ఒక ఆలోచన చేయొచ్చు, ఓహో వీళ్ళు ఏదో మారారని చెప్పేసి. నువ్వు అసెంబ్లీకి వస్తానికి సిద్ధం,
కానీ రాకపోవడానికి కారణం నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదని. ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వటం అనేది అసెంబ్లీలో ఎవరి ఇష్టాయిష్టాలను బట్టి ఉండదు. రాజ్యాంగం, చట్టం చాలా చెప్తా ఉంది. అయినా కూడా నువ్వు కేవలం దాన్ని ఒక అడ్డం పెట్టుకుని అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యల మీద చర్చించుకోకుండా పారిపోతున్నావు అంటే అసలు ఈ పార్టీ యొక్క ఉద్దేశం ఏమిటి, నాయకుడి యొక్క ఆలోచన ధోరణి ఏమిటో ఒకసారి ఆలోచించాలి. ఒకరోజు వచ్చారు, మేమందరం అనుకున్నాం ఆ రోజు కరెక్ట్గా అదే రోజు ఒకరోజు ముందు విశాఖపట్నంలో ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 విద్యార్థుల పరీక్షలకు సంబంధించి ఏదో చిన్న ఎలిగేషన్, ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉంది. నేను అనుకున్నాను దానికోసమే ఉద్దేశంగా ఏది తనకు ప్రతిపక్ష నాయకుడు హోదా రాకపోయినా పర్లేదు, నేను ప్రజల సమస్యల గురించి పోరాటం చేద్దామని మనసు మార్చుకున్నట్టున్నాడు అని చెప్పేసి అనుకున్నాను నేను. అదే విధంగా అప్పుడే కొంచెం మిర్చి ధర మీద కూడా కొంత రైతులు ఇది అక్కడికి వచ్చారు. వచ్చి ఏం చేశారు మీరు? 1 గంట అసెంబ్లీని స్టాల్ చేయగలిగారు. దేనికోసం స్టాల్ చేశారు? అసెంబ్లీని స్టాల్ చేయటం అంటే ప్రజాస్వామ్యంలో చాలా పెద్ద విషయం. ఈరోజు దాన్ని ఏదో చిల్లరగా ఏదో తీసుకుని కానీ ప్రజాస్వామ్యంలో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ పార్లమెంటు, అసెంబ్లీ. అసెంబ్లీని స్టాల్ చేసావంటే కారణం చాలా ఉన్నతమైన కారణం, ప్రజా సమస్యల కారణం అయి ఉండాలి. కానీ నువ్వు ప్రజా సమస్యల గురించి, ఆ విద్యార్థుల గురించి మాట్లాడాలి 1 సెకండ్ కూడా, లేదా మిర్చి రైతుల గురించి మాట్లాడాలి 1 సెకండ్ కూడా. నువ్వు అరగంట స్టాల్ చేసింది, గంట స్టాల్ చేసింది అసెంబ్లీని కేవలం నీ ప్రతిపక్ష హోదా కోసమే. ఏ ప్రతిపక్ష హోదా లేకపోతే మాట్లాడలేరండి? భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీ కంటే పెద్ద పార్టీ కదా. ఎంతమంది ఉండేవాళ్ళు మీకు తెలుసు కదా. హైదరాబాద్లో మన కిషన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఉండేవాళ్ళు. ఆయన మాట్లాడగలిగేవాడు కదా. ఎంత బలంగా ఆయన వాదన వినిపించేవాళ్ళు. జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, ఒక్కడే కదా. ఆయన వాదన వినిపించలేదా? లేదు, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న నరసింహయ్య గారు, రాఘవరెడ్డి, ఎవరో 3-4 ఉండేవాళ్ళు. ఒకళ్ళు ఇద్దరు లేదా 3 ఉండేవాళ్ళు. నువ్వు 11 మంది ఉండి ఆ కేవలం మీ ప్రతిపక్ష హోదా గురించే నేను అసెంబ్లీకి రాను, అసెంబ్లీకి వచ్చినా కూడా దానికోసమే పోరాడతానంటే అసలు ఆ పార్టీ ఆలోచన ధోరణి ఏమిటంటే సార్, ఈ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన తర్వాత కూడా పార్టీని మళ్ళీ బతికించుకోవాలి, నెక్స్ట్ ఎన్నికలకు ప్రిపేర్ చేయాలి, ప్రజల్ని మళ్ళీ మెప్పు పొందాలి అనే ఒక పోస్ట్ మార్టం చేసుకునే మెకానిజం ఏమి ఉండదు ఆ పార్టీలో. ఎందుకంటే 1 సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరంలో అమరావతి వేశ్యల రాజధాని అని మహిళల్ని కించపరిచేలా, పర్టికులర్గా ఒక ప్రాంతం మొత్తాన్ని కించపరిచేలా, గాయపరిచేలా ఆ రకమైన కామెంట్స్ ఏ పార్టీలు కూడా చేయరు. ఒకవేళ చేసినా దాన్ని ఇమ్మీడియట్గా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇన్సిడెంట్ జరగటం అంతా ఒక తప్పు అయితే అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ దశలో సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి, మీరు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి అంటున్నారు, పార్టీలో నెంబర్ 2 ఉన్న వ్యక్తి సస్టైనబుల్ పాలిటిక్స్ కదా సార్. ఇప్పుడు పార్టీని నడపాలి అంటే అంత ఈజీ కాదు. అలాంటిది ఒక పెద్ద గాయం చేశారు. చేసిన దాన్ని పోడ్చాల్సింది పోయి ఇంకా రెచ్చగొట్టి శంకరతే కానీ ఆడవాళ్ళని తిట్టడం, ఇదంతా పార్టీకి మైనస్ కదా. చాలా బాధాకరం అండి. అసలు మహిళల్ని ఈ 5 సంవత్సరాలే కాదు ఇప్పుడు కూడా ఇంకా కించపరుస్తూ పోతున్నారంటే వాళ్ళకి మహిళల పట్ల ఎంత వ్యతిరేక భావం, ఎంత చీప్ దృష్టి ఉందో వారి మాటలు బట్టి అర్థమవుతుంది. ఒక పక్క తెలుగుదేశం పార్టీలో మా యువనేత లోకేష్ గారు స్త్రీ శక్తి అనే ఒక పాలసీని, మనం మీరు చూసింటారు మహానాడులో 6 పాలసీస్ని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ప్రపోజ్ చేయడం జరిగింది. పెద్ద మహానాడులో, ఎందుకంటే గతంలో జరిగిన అన్ని మహానాడుల కంటే కూడా మెరుగ్గా జరిగిందని చెప్తున్నారు. నాకైతే తెలియదు, నేను ఫస్ట్ మహానాడు అటెండ్ అయ్యాను. ఆ మహానాడులో తెలుగుదేశం పార్టీ యొక్క విధాన రూపకల్పనలో 6 పాలసీస్ని లోకేష్ గారు ప్రవేశపెట్టారు. దాంట్లో స్త్రీ శక్తి ఒకటి. స్త్రీని గౌరవించటం, స్త్రీకి సమాన అవకాశాలు కల్పించటం, స్త్రీని కించపరిచే మాటలు కూడా వాడకూడదు, స్త్రీకి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, అన్ని రంగాల్లో కూడా సమాన అవకాశాలు కల్పించాలి, ఆఖరికి ఇంటి పనుల్లో కూడా స్త్రీ పనుల్ని పంచుకోవాలి పురుషులు అనే విధంగా ఒక పక్క లోకేష్ గారు ముందుకెళ్తా ఉంటే స్త్రీని గౌరవించే విధంగా, ఇంకో పక్క ఏంటి అసలు ఆ విధంగా మాట్లాడొచ్చా? ఆ మాటలు వాళ్ళు రిపీట్ చేయాలన్నా కూడా చాలా బాధాకరమే. నువ్వు ఒక పార్టీ తరపున మాట్లాడుతుంటే ఇమ్మీడియట్గా ఖండించాల్సింది పోయి, నువ్వు గనక ఎవరైతే మాట్లాడారో వారు సాక్షిలో ఇక కనపడకూడదు అని ఒక మాట అంటే నీకు స్త్రీల పట్ల ఎటువంటి గౌరవం ఉందో అర్థమైంది. కానీ వారిని ఎంకరేజ్ చేస్తూ
ఏదో మీ మీద తప్పు ప్రభుత్వం పడుతుంది అనే విధంగా మీరు తీసుకొస్తున్నారంటే మహిళల పట్ల ఎంత నీచ స్వభావం ఉందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సభ్య సమాజం తలదించుకునే విధంగా, అంటే ఆ పార్టీ ఇంకా మారలేదు, ఆ పార్టీ ధోరణి, ఆ విధ్వంసకరమైన ఆలోచనలు, లేకపోతే ఏమనుకుంటుందంటే మనం ఏం పని చేయక్కర్లా, ఎస్ సార్. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే మనం వస్తాం అనే ఉద్దేశంతో ఉంది తప్పితే విధానాలు మార్చుకోవాలి, పనితీరును మార్చుకోవాలనే ఆలోచన అక్కడ ఉన్నట్టు కనపడుతుంది. అంటే 5 ఏళ్ల పాటు కూడా ఇందాక మీరు అన్నారు సార్, అంటే మీరు మిమ్మల్ని కలవకపోవటానికి బహుశా మీరు హుందాగా మాట్లాడతారు కాబట్టి బహుశా మిమ్మల్ని రానిలేదు. చాలామంది అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, భువనేశ్వర్ గారిని, బాలకృష్ణ గారిని బూతులు తిడితే వాళ్ళకి మంత్రి పదవులు వచ్చాయి, వాళ్ళకి హై ప్రయారిటీ ఇచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి దాడికి వెళ్తే మంత్రి పదవులు ఇచ్చారు. సో ఇవన్నీ మీరు చేయలేకపోయారేమో కదా బహుశా. అంటే స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు అంట కదా, ఇది ఇలా తిట్టాలి అని ఆఫీస్ నుంచే స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు అంట కదండి. మీలాంటి వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేసేవాళ్ళేమో. అంటే ఆ పార్టీ సంగతి అందరికీ తెలిసిందే. నేనైతే స్పష్టం చేశాను. నేను ఒక ధోరణిలో ఈ 15-20 సంవత్సరాలు రాజకీయం చేశాను. ఈ వయసులో ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసిన తర్వాత నా ధోరణిని మార్చుకోలేను నేను, సారీ అని చెప్పేసి నేను, ఎందుకంటే గట్టిగా మాట్లాడతాం మన వ్యతిరేక పార్టీ, రాజకీయ పార్టీ మీద, విధానాల మీద ఎంత గట్టిగా మాట్లాడాలో అంత గట్టిగా మాట్లాడతాం. కానీ ఆ పార్టీ నాయకులతో కానివ్వండి, లేకపోతే ఆ పార్టీ కార్యకర్తలు మాకేం వ్యక్తిగత ద్వేషాలు ఏమీ లేవు. తెలుగుదేశం పార్టీ నేను ఏ పార్టీలో అయితే పోటీ చేశానో అవతల పార్టీ నన్ను ఓడిస్తానికి ప్రయత్నం చేస్తుంది. చేసినప్పుడు గెలుస్తాం, ఓడతాం. మనం గెలిచినప్పుడు అందరికీ మనం ఎమ్మెల్యేనే కానీ, అందరికీ మంత్రే కానీ వాళ్ళ మీద కక్ష కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ పార్టీకి వాళ్ళు చేసుకున్నారు, వీళ్ళ పార్టీ చేసుకున్నారు. సో అది సంభవం నాకైతే ఆ ధోరణి నచ్చేది కాదు. నేనైతే ఆ ధోరణిలోకి రాలేనని కూడా నేను వచ్చిందా సార్? మీకు ఒత్తిడి అయితే వచ్చిందా? అందరికీ తెలిసింది కదా నేను మారలేనని చెప్పేసి చెప్పడం. మీ శాఖకు సంబంధించి ఒకసారి వద్దాం సార్. సమాచార శాఖ చాలా కీలకమైనది అండ్ గృహ నిర్మాణం ఇంకా చాలా కీలకమైనది. సమాచార శాఖకు సంబంధించి ఇప్పుడు బయట జరుగుతున్న డిస్కషన్ అంటే గత ప్రభుత్వం 5 ఏళ్ళు చూసాము, మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సర కాలంలో చూసాం సోషల్ మీడియా ప్రక్షాళన. ఇవాళ రేపు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మొబైల్ పట్టుకుంటున్నారు. అన్ఎడ్యుకేటెడ్ పల్లెటూళ్ళలో కూడా సెల్ ఫోన్ వాడకం, సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ దశలో విచ్చలవిడితనం కూడా పెరిగిపోయింది. ఆడవాళ్ళని ఇప్పుడు మీరు నచ్చకపోతే ఆ పార్టీ వాళ్ళు అయితే అసలు ఎంత వల్గర్ అంటే ఆ కామెంట్స్ చూసి ఆత్మహత్య చేసుకుంటున్నారు. కొంతమంది వీడియోలు పెడతారు, ఫోటోలు మార్ఫింగ్ చేసి పెడతారు, వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడిపోతారు. ఇప్పుడు ఏ వచ్చింది కాబట్టి ఇంకా పరాకాష్ట చేరుతోంది. సో ఈ ప్రభుత్వం వచ్చినా కొంత కంట్రోల్ చేశారు ఇప్పటివరకు. ఇంకా చాలా పర్సెంటేజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా ఒకళ్ళని, ఒక పార్టీ వాళ్ళని కాదండి, పక్కింటి వాళ్ళనైనా సరే పర్టికులర్గా ఆడవాళ్ళని ఉద్దేశించి ఒక కామెంట్ చేయాలంటే భయపడేలా ఒక సీరియస్గా ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఏ మేరకు తీసుకురావాల్సిన, అది మీరు మీ శాఖకు సంబంధించింది కాబట్టి. ఇది మా పార్టీ నాయకత్వం యొక్క గొప్పతనం ఏమిటంటే, ఇటీవల ఒక ఐటీడీపీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ అభిమానం శ్రీమతి భారతీరెడ్డి గారిని కొద్ది కించపరిచేట్టు మాట్లాడితే వెంటనే ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతను ఎంత పార్టీకి సేవ చేసిందో ఎన్ని దృష్టిలో పెట్టుకోకుండా వెంటనే కేసు పెట్టి జైలుకి పంపించిన విధానం తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు. సో ఇటువంటి చాలా జరుగుతున్నాయి. కానీ వైసీపీ ఏంటంటే ఈ సోషల్ మీడియాని వినియోగించుకొని చాలా దిగజారుడు రాజకీయం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీని మీద చాలా కోర్టులు కామెంట్ చేసినాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలాసార్లు కామెంట్ చేసి మీకు చాలా కఠిన చర్యలు తీసుకుంటాం, మీరు మహిళల్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అనేకసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ మహిళల్ని కించపరిచేటట్టు సోషల్ మీడియాలో ఎవరన్నా పిచ్చి వేషాలు వేస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే మేము తీసుకుంటామని చెప్పేసి ఒక పక్క చెప్తా ఉన్నారు. కోర్టులు చాలా తీవ్రంగా కామెంట్ చేస్తూ ఉన్నాయి. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సోషల్ మీడియా మీద ఒక రెగ్యులేషన్ తీసుకురావాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. సో అదే దిశలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తూ ఉంది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వ ఆలోచనని పరిగణలోకి తీసుకుని దానికి అనుగుణంగా మేము కూడా రాష్ట్రంలో కూడా ఒక చట్టాన్ని, ఒక రూల్స్ని, రెగ్యులేషన్స్ తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం తీసుకొస్తాం.
సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిలో కీలకమైన భాగం ఉన్న రాజధాని అనేది లేకుండా చేసి 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చే వాటిలో ఏదీ చేయకపోవటం కదా. Yes, yes. ఈ ఓటమి తర్వాత రీసెంట్గా జోగి రమేష్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు, నిన్న పేరు నాని గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, మా పార్టీ స్టాండ్ మారింది, మేము 3 రాజధానులు కాదు, 3 రాజధానులని ప్రజలు తిరస్కరించారు కాబట్టి మేము యాజ్ యూజువల్గా అమరావతి రాజధానికే కట్టుబడి ఉన్నాము, ఇక నుంచి మేమే పూర్తి చేస్తాం అన్నట్టుగా చెప్తున్నారు. దాన్ని మీరు విశ్వసిస్తున్నారంటే, ఐ మీన్ వాళ్ళు అమరావతికే కట్టుబడి ఉన్నారు, వాళ్ళు కంటిన్యూ చేస్తారు అనేది? అంటే ఇక్కడ విశ్వసించకపోవటం సమస్య కాదు. ఎందుకంటే మా ప్రభుత్వ హయాంలోనే ఒక ప్రపంచ స్థాయి రాజధాని ఏర్పాటు అవ్వటం ఖాయం, అది అయిపోతుంది. కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. జ్ఞానం ఉన్న ఏ రాజకీయ నాయకుడైనా సరే విధ్వంసం జరుగుతుంది అని చెప్పేసి ప్రజలు ముక్త కంఠంతో మాట్లాడుతున్నప్పుడు వారి నిర్ణయాల్ని పునఃపరిశీలించుకోవటం అనేది కొంత విజ్డమ్ కానీ కొంత ఆలోచన శక్తి కానీ ఉన్న రాజకీయ పార్టీ యొక్క లక్ష్యం. ఎస్ సార్. ఓకే, ఈరోజు మీరు మొత్తం విధ్వంసం చేసేసి అసలు ఆ కట్టడాలన్నీ కూడా ఏమైపోతాయో కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి తీసుకొచ్చి ఇప్పుడు మీరు రియలైజ్ అయితే ఏంటి ఉపయోగం? ఎన్ని వేల కోట్ల రూపాయలు మీ తప్పుడు నిర్ణయం మూలంగా నష్టం జరిగింది, దానికి ఎవరు పే చేస్తారు? ఇప్పుడు మీరు అంటున్నారు, అది అప్పటి నుంచి అంటున్నారు కదా. ఇప్పుడు మన పార్టీ వాళ్ళు మనం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఆహ్వానిస్తారు, లేకపోతే నెత్తి మీద పెట్టుకుంటారు, ఏదో చేస్తారు మనసులో ఏమున్నా కూడా. ఎస్ సార్. కానీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దాని మీద మీది తప్పు అనే విధంగా అనేక డిస్కషన్స్ జరుగుతున్నాయి, అనేక ఉద్యమాలు జరిగినాయి. లాంగెస్ట్ ఎడ్యుటేషన్ అంతే కదా. సో అంత ఎడ్యుటేషన్ జరిగినప్పుడు ఎందుకు పునఃపరిశీలించుకోవటానికి ప్రయత్నం చేయలేదు? మీ ఆలోచన మూలంగా లాభం జరిగిద్దని చెప్పేసి ఏమన్నా మీరు గట్టిగా నమ్మారా? మీరు చెప్పిన వాదన ఏమిటంటే 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది అమరావతికి, ఆ 1,00,000 కోట్లు అమరావతి ఖర్చు పెడితే రాష్ట్రంలో పేద ప్రజలకు ఏమీ చేయలేము అనేది మన వాదన. బహుశా ఆ వాదన కరెక్ట్ అని కూడా కొంతమంది కనిపించుండొచ్చు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర బడ్జెట్కి కానీ రాష్ట్ర వెల్ఫేర్ స్కీమ్స్కి కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఎటువంటి ఆటంకం లేకోకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 కోట్లు తీసుకొచ్చారు. ఎఫ్ఆర్బిఎంకి సంబంధం లేకోకుండా మరో 18,000 కోట్లు జర్మన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి నాబార్డ్ నుంచి తీసుకొచ్చారు. మీరు ఎందుకు తీసుకురాలేకపోయారు? మీకు పరిపాలన అవగాహన లేక, లేకపోతే మీకు ఆలోచన తక్కువయ్యా, లేకపోతే మీకు సరైన అడ్వైజ్ లేక చెప్పాలి ఈరోజు. సో దీని మూలంగా నష్టమైన ఈరోజు మారే అంటున్నారు, అయిపోయిందా? ఎంత నష్టం జరిగింది రాష్ట్రానికి? 5 సంవత్సరాలు కాదు, 10-20 సంవత్సరాలు. మన రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ అంతా కూడా భయపడిపోయింది. తెలంగాణ ప్రజలందరూ కూడా భయపడ్డారు, మేము కూడా అక్కడ ఉండేవాళ్ళం కదా. ఒకనొక స్టేజ్లో అయితే కొన్ని డెడ్ సిటీస్ ఉంటాయి, ఏది కొన్ని సిటీస్ అంటే రాత్రికి అయితే అసలు ఏంటో ఏమీ లేక కళావిహీనం అయిపోయిన సిటీస్ ఉంటాయి. హైదరాబాద్ కూడా ఆ విధంగా మారిపోయిద్దేమో. ఇక్కడ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎక్కువ మంది ఆంధ్ర ప్రాంత వాసులు ఉన్నారు, అక్కడ కోస్ట్ లైన్ ఉంది, అక్కడ అవకాశాలు కొత్తగా వస్తాయి. కాబట్టి వీళ్ళంతా వెళ్ళిపోతే, ఎందుకంటే మీరు చూస్తే సంక్రాంతి పండుగ కానీ లేకపోతే దసరా కానీ హైదరాబాద్లో అసలు ట్రాఫికే ఉండదు, మొత్తం ఇక్కడికి వచ్చేస్తారు. అటువంటి పరిస్థితి వస్తుందేమో అని కూడా భయపడ్డారు. సో మీరు ఎందుకు అప్పుడు పునరాలోచన చేసుకోలేకపోయారు? మీరు కనుక అప్పుడు కరెక్ట్ పునరాలోచన చేసుకుంటే మళ్ళీ రాష్ట్రం వెనకబడేది కాదు కదా. దేశంలో ఏదో ఒక నెంబర్ 1 స్థానికో, 2nd స్థానికో, 3rd స్థానికో వెళ్ళేది కదా. పారిశ్రామికంగా అభివృద్ధి చెందేది. ఎన్ని కట్టడాలు బూజు పట్టిపోయినాయి ప్రైవేట్ రంగంలో కానీ గవర్నమెంట్ రంగంలో కానీ. 10,000 కోట్లు. సో ఆ నష్టాన్ని పూడుస్తాం ఎట్లా? అంటే బాధ్యత లేకపోవటం వల్ల కదా మీరు చెప్పారు. ప్రజలు వచ్చేసి మీరు ఒప్పేసుకున్నారు, అయిపోయిందా? సో అది అక్కడ ఆ విజ్డమ్ కానీ లేకపోతే ప్రాపర్ వర్డ్ ఏదో నాకు రావట్లేదు, ఆ ఆలోచన శక్తి లోపించింది గత ప్రభుత్వం అని చెప్పేసి నేను భావిస్తాను. అంటే ఇప్పుడు మళ్ళీ జగన్ 2.0 వస్తుంది, 2.0లో కొత్త జగన్ని చూస్తారు. ఇప్పుడు మా పార్టీ వాళ్ళందరినీ కూడా అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, ఒక కొత్త కల్చర్ని స్టార్ట్ చేశారు టీడీపీ. రేపు నేను జగన్ 2.0లో ఇంతకింత రెట్టింతలు మీరు అనుభవించాల్సి వస్తుంది అనేది ప్రతిరోజు జగన్ గారు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. జగన్ 2.0 ఇస్తారా పాసిబిలిటీ మీరు? మనం చూసాం కదా, కరోనా 1.0లో చాలా తీవ్రంగా చాలా బలంగా ఉండేది.
ఆ. అది రాను రాను బలహీనం అయిపోయి కరోనా 2కి అది ఎవరు లెక్క చేయకుండా పరిస్థితి వచ్చేసింది. దానివల్ల ఎఫెక్ట్ కూడా ఏమి లేని పరిస్థితి. కాబట్టి 2-0 వైఎస్ఆర్సీపీ 2-0 ఉంటుందని చెప్పేసి నేను భావిస్తలా. ఉన్న రానిచ్చే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ప్రజలు ఆకాంక్షలను తీరుస్తూ యువతీ యువకులకి ప్రజలకి ఒక భవిష్యత్తు మీద ఆశ కలిగించే విధంగా నమ్మకంతో ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి వారికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సార్ మీరు ఇంకోటి గృహ నిర్మాణ శాఖ చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా గూడు లేని పేద ప్రజలు ఎంతోమంది ఉన్నారు. పిఎంఏవై స్కీమ్ కూడా ఇంకొక 3 ఏళ్ళు ఎక్స్టెండ్ చేసినట్టున్నారు. వాళ్ళ ప్రభుత్వంలో ఆ నిధులను సరిగా వినియోగించకపోతే 26 దాకా ఎక్స్టెండ్ చేయించినట్టున్నారు. సో రెండోది వచ్చి మీ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటంటే అర్బన్లో 2 సెంట్లు, రూరల్లో 3 సెంట్లు స్థలం ఇస్తామని. ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిందా? ఎట్లా? జియో కూడా ఇచ్చారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ జియో కూడా ఇచ్చింది. భూములు కూడా ఐడెంటిఫై చేయమని చెప్పేసి కొంత మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ దాని మీద పనిచేస్తూ ఉంది. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి చాలా చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. ప్రజలు 5 సంవత్సరాలు నష్టపోయారు. వాళ్ళకి ఈ 5 సంవత్సరాలన్నా మేలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. సో ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఒక్కటే విషయం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే 10 లక్షల కోట్ల అప్పులతో మన రాష్ట్ర ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 93 పథకాలు సద్వినియోగం చేసుకోలేక ప్రజలకు చేకూరాల్సిన మేలు జరగకోకుండా పోయింది. వ్యవస్థలన్నింటినీ కూడా విధ్వంసం చేయటమే కాకుండా అసలు ఏ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారో, ఎందుకు ఖర్చు పెట్టారో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి వీటిని కూడా పరిగణలో తీసుకుని మన హామీల అమలు, సంక్షేమ కార్యక్రమాల్లో అయితే వెనకడుగు వేసే పరిస్థితి లేదు. మనం ఆల్రెడీ ఇచ్చేసాం, అన్నీ కూడా అయిపోయినాయి. ఫస్ట్ ఇయర్ గత ప్రభుత్వం కూడా ఫస్ట్ ఇయర్లో అన్నీ చేయాల, కానీ ఈ ప్రభుత్వం ఫస్ట్ ఇయర్లోనే దాదాపు 80% పూర్తి చేసేసింది. 90% కూడా అయిపోతుంది ఆగస్టు. కాబట్టి వాటిలో ఎటువంటి అనుమానం లేదు. ఇవి ఏదైతే ఉన్నాయో వాటిని తప్పకుండా అమలు చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క కృత నిశ్చయం. సో నిధులు అందుబాటులో దృష్టిలో పెట్టుకుని ఒక్క దాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతాం. ఇప్పటికి 93 పథకాలు క్యాన్సిల్ అయిపోయినాయి. ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ ఉంది, అమృత్ 2 ఉంది, ఎన్డీబీ ఉంది. ఇవన్నీ కూడా ఈ 3 పథకాలు వచ్చినట్లయితే రాష్ట్రంలో రహదారుల సమస్య కానివ్వండి, త్రాగునీటి సమస్య కానివ్వండి, ఇవన్నీ కూడా ఉండే కాదు. కేవలం ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ 25,000 కోట్లు ఇస్తే కనీసం 2,000 కోట్లు కూడా వినియోగించుకోలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే ఇంకా ఏ విధంగా పరిపాలన చేస్తుంది? పిఎంఏవై కూడా అంతే. పిఎంఏవైలో కేంద్రం తాను నిధులు ఇవ్వటం పక్కన పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక యూనిట్కి, అంటే ఒక ఇంటికి 2.5 లక్షల రూపాయలు ప్రతి పైసా రాష్ట్ర ప్రభుత్వం నిధులు, కేంద్ర ప్రభుత్వం సహకారం లేదు. అంటే ఆ రోజు స్కీమ్ లేదు కేంద్ర ప్రభుత్వం, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిధులతో చేశారు. దాన్ని 2.5 లక్షలకు ఉన్నది పెరుగుతుందో తగ్గిద్దా? మీరు కన్స్ట్రక్షన్ చేస్తుంటారు, ఎవరికైనా కామన్ సెన్స్. 3 లక్షలు చేయాలి. కానీ గత ప్రభుత్వం 2.5 లక్షలు దాన్ని 1,80,000 చేసింది. ఆ 1,80,000లో కూడా 1,50,000 కేంద్ర ప్రభుత్వం ఉంది. 2.5 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర డబ్బులు ఖర్చు పెడితే, ఈ చంద్రబాబు నాయుడు గారు మన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 30,000 ఖర్చు పెట్టారు. ఆ 30,000 కూడా ఎన్ఆర్జీఎస్ కొంత లింక్ చేశారు. సో ఆ విధంగా గృహ నిర్మాణాన్ని తీవ్ర ఇబ్బంది చేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎస్సీలకి ఎస్టీలకి వారు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారనే ఉద్దేశంతో 50,000, 75,000, ₹1,00,000 అదనంగా ఇచ్చేవాడు యూనిట్ కాస్ట్. ఇస్తే దాన్ని కూడా పూర్తిగా రద్దు చేశారు. మరి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా పూర్తిగా రద్దు చేశారు. దాంతో ఏమైందంటే ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉన్నారో వాళ్ళు మాత్రం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పిఎంఏవైలో ఒక 6 లక్షలు 5 లక్షల ఇల్లు కట్టుకున్నారు. మిగిలిపోయింది ఇప్పుడు పేదవాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మెయిన్గా మైనార్టీలు మిగిలిపోయారు. సో రేట్లు పెరుగుతూ ఉన్నాయి. సో ఏం చేయాలని ఆలోచించి ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఎస్సీ ఎస్టీ, అప్పుడు ఎస్సీ ఎస్టీలకి ఇచ్చారు, ఇప్పుడు బీసీలకు కూడా కలిపి 3,230, 3,300 కోట్ల రూపాయలు అదనంగా ఆర్థిక సహాయం చేసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. జగన్ సర్కార్లో
సెంటు భూములు, సెంటున్నర భూములు ఇచ్చారు జగనన్న కాలనీలని. దానిలో మీరు చెప్పినట్టు 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1,50,000 వీళ్ళు 30,000 కలిపి అది కూడా కొంత అమౌంట్ ఇస్తే పేద ప్రజలు పాపం వీళ్ళు ఇచ్చిన సెంటు స్థలానికి ఆశపడి అందరూ పునాదులు లేపారు. కొంతమంది ఏమో అప్పులు చేసి బిల్డింగ్ కంప్లీట్ చేసుకోగలిగారు. కానీ ఆ కాలనీలకి ఈ రోజు కూడా సరైన రోడ్ లేదు, కొన్ని చోట్ల కరెంట్ లేదు. సో ఏం చేయబోతున్నారు సార్? అంటే జగనన్న కాలనీలు అంటే కంప్లీటెడ్ కదా మీకు, మళ్ళీ పైగా ఆ జగనన్న కాలనీల కోసం కొనుగోలు చేసిన భూములు కొన్ని వేల కోట్ల ప్రజల డబ్బుతోనే కొన్నారు ఆ భూములన్నీ కూడా. సరే అది పెద్ద స్కామ్ అనేది ఇంకొక ఆరోపణ. సో ఆ విలువైన భూములు ఉన్నాయి. సో కాకపోతే ప్రజలు వినియోగించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే పునాదుల లెవెల్లో కొంతమంది లేపారు, కొంతమంది అప్పులు చేసి కొద్దిగా పై వరకు లేపారు, కొంతమంది కిటికీలు తలుపులు కూడా పెట్టుకోకుండా వదిలేశారు, వాటిని బూత్ బంగ్లాలాగా అయిపోతూ ఉన్నాయి. సో జగనన్న కాలనీని ఏం చేయబోతున్నారు? అదే నేను చెప్పింది, ఇందాక చెప్పింది అదే. ఎవరైతే కొద్దిగా పేదవాళ్ళలో ఆర్థికంగా బలం ఉన్న వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సొంత డబ్బులో లేదా అప్పు సప్పు చేసి చక్కగా ఇల్లు కట్టేసుకున్నారు. అవును. ఎవరైతే పేదవాడు ఉన్నాడో, ప్రత్యేకంగా ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశతో ఆకాంక్షతో మొదలుపెట్టారు, కానీ పూర్తి చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. దానికి తోడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దాని మీద దృష్టి పెట్టాలి. అంటే ఆలోచన రాహిత్యం కానివ్వండి, లేకపోతే ఒక విజన్ కానీ లేని పనితీరు ఏ విధంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఒక్కసారి ఏదో ప్రచారం కోసం చేసినట్లు మొత్తం 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చేసాం అనే ఆలోచనకే పోయారు తప్పితే 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, దానికి ఏ విధంగా నిధులు తీసుకురావాలని ఆలోచన లేకుండా భూమి కొనేశారు. ఏదో ఫిల్లింగ్ చేయమని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చారు, దానికి నిధులు ఎంత కేటాయించామనేది లేదు. సో ఈ విధంగా ఒక విధానం లేకుండా చేశారు. ఈరోజు ప్రభుత్వం ఇందాక అదే చెప్పింది, ఎస్సీ, ఎస్టీ, బీసీలకి 50,000 అదనంగా ఇచ్చి వారిని కట్టుకుంటానికి ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా కొంత నిధులు ఖర్చు పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. జగనన్న కాలనీ పేరు మారుస్తారండి? సేమ్ కంటిన్యూ మారిపోయింది కదా, నో మోర్ జగనన్న కాలనీస్, ఎన్టీఆర్ పిఎంఏవై కాలనీస్. ఎన్టీఆర్ పిఎంఏవై. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఎక్కువ, ఇప్పుడు 180,000 150,000 ఉంటే పేరు ఎవరు పెట్టుకుంటాం మనం? కనీసం ప్రధానమంత్రి గారి పేరు లేకోకుండా, ఆఖరికి ప్రధానమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ లోగో కూడా లేకోకుండా హౌసింగ్ కాలనీస్ కడితే నిధులు ఆపేశారు కేంద్ర ప్రభుత్వం. పేరు మార్చారు సార్? ఇంకా మార్చేసాం. పిఎంఏవై అప్పుడు లేదు, పిఎంఏవై పెట్టలా ఫస్ట్లో. ఇప్పటికీ జగనన్న కాలనీలనే ఉన్నాయి కదా. ఆ విధంగా పేరు పడిపోయింది. సో ఇవన్నీ మార్చారు, ఎన్టీఆర్ పిఎంఏవై కాలనీస్. అంటే అందులో ఆల్రెడీ జగన్ సర్కార్లో ఆ పాలనలో ఇన్కంప్లీటెడ్ ఉన్న హౌసెస్ కూడా మీరు ఇప్పుడు ఆర్థిక సాయం చేయించి పూర్తి చేపిస్తున్నాం. మేము ఎక్కడ గత ప్రభుత్వం వైసీపీ ఏంటంటే 2014-19 మధ్యలో ప్రారంభించిన ఇళ్ళని మేము క్యాన్సిల్, మధ్యలో ఉన్నా కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి క్యాన్సిల్ చేశారు. వాళ్ళకి ₹1 కూడా ఇవ్వాలి. మీరు చంద్రబాబు నాయుడు దగ్గర వెళ్ళి అడుక్కోండి అని చెప్పేసి ఏదో సొంతంగా ఇచ్చినట్లు కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినా ప్రభుత్వ నిధులు ఇస్తారు. సో ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని కంటిన్యూ చేయాలి. వాళ్ళు ఏం చేశారు? క్యాన్సిల్ చేశారు. దాదాపు 2,73,000 మందికి పేమెంట్లు ఎగ్గొట్టేశారు. సగంలో ఉన్నాయి, కొన్ని చాలా వరకు పూర్తి అయినాయి. అదే కానీ మేము అటువంటి విక్టిమైజేషన్కి కానీ పొలిటికల్గా మేము వెళ్ళదలుచుకోవాలి. ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరైతే స్టార్ట్ చేసుకోలేదో అవి క్యాన్సిల్ చేస్తాం. ఇప్పుడు దాకా అసలు స్టార్ట్ కానీ ఉంటే అవి క్యాన్సిల్ చేస్తాం. ఎవరైతే ప్రారంభించారో అవి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. యాక్చువల్గా ఈ స్కీమ్ 2024 డిసెంబర్కి పూర్తి అయిపోయింది. ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 2026 మార్చి వరకు తీసుకొచ్చారు. ఈ లోపల మ్యాక్సిమం పూర్తి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంటే మీరు ఇస్తానని హామీ ఇచ్చిన 2 సెంట్లు 3 సెంట్లు స్థలాలు కాకుండా జగనన్న కాలనీని, సారీ ఇప్పుడు మీరు పేరు మార్చిన ఎన్టీఆర్ పిఎంఏ కాలనీస్లో పూర్తి చేస్తానికి ప్రయత్నం చేస్తాం. స్టార్ట్ చేయని వాళ్ళని మాత్రం క్యాన్సిల్ చేసేస్తాం ఇప్పుడు దాకా కూడా. ఎందుకంటే ఇప్పుడు దాకా స్టార్ట్ చేయని వాళ్ళు నెల తర్వాత 2 నెలల తర్వాత ప్రారంభించి 2 మార్చికేళ్ళ పూర్తి చేసుకోలేకపోతే మధ్యలో ఆగిపోతాయి ఇల్లు. మధ్యలో ఆగిపోతే నేషనల్ వేస్ట్ కదా, ఖర్చు పెట్టిన నిధులు వేస్ట్ అయిపోతాయి. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, పిఎంఏ 2లో గతంలో ఎప్పుడు హౌసెస్ శాంక్షన్ కాని వాళ్ళకి మాత్రమే కొత్త శాంక్షన్స్ ఇస్తామన్నారు. సో వీళ్ళు స్టార్ట్ చేసుకున్నారు అనుకోండి, వీళ్ళకి శాంక్షన్ అయినట్టే కదా. శాంక్షన్ అయింది కాబట్టి పిఎంఏ 2లో తీసుకోలేము. కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేయని వాటిని క్యాన్సిల్ చేసేస్తాము.
ఎవరైనా ముందుకొచ్చి మేము కట్టుకుంటామంటే మేము ఆపం, కానీ ఎస్ సార్. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకో లేకపోతే సమస్య ఉందో కట్టుకోవడానికి క్యాన్సిల్ చేసి మిగతా పూర్తి చేస్తాం, ప్రయత్నం చేస్తాం. అంటే కొంతమంది మీద అలిగేషన్స్ వచ్చాయండి. కొంతమంది ఎమ్మెల్యేలు ఎస్ 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 అప్పట్లో భూములు ఈ జగనన్న కాలనీ కోసం భూములు కొనుగోలు చేయడంలో స్కామ్ జరిగింది. ఎస్ అక్కడ ల్యాండ్ రేట్ 5 లక్షలు ఉంటే 50 లక్షలకి ఎమ్మెల్యేలే కొనుగోలు చేసి ఎస్ 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 క్లెయిమ్ చేసుకున్నారు, కోట్ల రూపాయలు సంపాదించారు అని చాలా మంది ఎమ్మెల్యేల మీద అలిగేషన్ ఉంది. దాని మీద ఎంక్వైరీ కంటిన్యూ చేస్తున్నారు. ఎస్ ఎంక్వైరీ చేశారు, ఎంక్వైరీ కంటిన్యూ అవుతుంది. ఆ రిపోర్ట్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి చేరినట్లుంది. ఓకే. దాని మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇళ్ల నిర్మాణంలో కూడా కొన్ని కంపెనీస్ పూర్తి చేయకుండానో లేకపోతే నాసిరకంగా చేయటమో లేకపోతే మధ్యలో ఆపేస్తామో చేశారు. వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ రిపోర్ట్, విజిలెన్స్ రిపోర్టు రెడీగా ఉంది. వాళ్ళు ఎవరైనా సరే ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్కి నష్టాన్ని చేస్తుంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. అంటే నకిలీ పట్టాలు ఇచ్చారు అని ఇప్పుడు నిన్న పేరు నాని మీద అండ్ వల్లభనేని వంశీ గారి మీద ఇద్దరి మీద కూడా అలిగేషన్స్ ఉన్నాయండి. ఈ జగనన్న కాలనీలోనే ఎస్ ఎస్ నకిలీ పట్టాలు ఇచ్చారు అని. సో దాని మీద ఇది ఎంక్వైరీ కూడా నడుస్తున్నట్టుంది. అంటే జగనన్న కాలనీస్లో నకిలీ పట్టాలు ఇచ్చారా? యా. దాని మీద పూర్తి అవగాహన నాకు లేదు. అంటే స్థలం ఉండదు Yes, yes. కానీ ప్రింటెడ్ వీళ్ళకి ఇచ్చే పట్టాన్ని మాత్రం ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ చేయించి తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేయించేశారు. అంటే స్థలం చూపించకుండానే ఓకే, ఓకే, ఓకే. ఫేక్ పట్టా ఇచ్చారు అనేది అలిగేషన్. ఇప్పుడు గత ప్రభుత్వం ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తానని చెప్పేసి భూమి తీసుకుని రైతులకి డబ్బులు కూడా ఎగ్గొట్టేసింది. ఎస్ సో ఆ భూమిలో అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు నువ్వు డబ్బులు ఇవ్వకోకుండా ఆ ల్యాండ్లో పట్టాలు ఇవ్వటం ఏంటి? ఎస్. సో అటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. ఒక్కసారి అంటే కన్క్లూడ్ చేసే ముందు చంద్రబాబు గారు నిన్న ఒక ప్రపోజల్ పెడితే మొట్టమొదటి దాన్ని మీరే ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇది 3 పంటలు వేయమని చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రపోజల్ పెట్టారంటే మీ భూమిలో Yes. ఈ జిల్లాలోనే ఉంది. నాకు ప్రపోజల్ పెట్టలేదు. అదే మొత్తం ఓవరాల్గా అందరికి టాస్క్ ఇచ్చారు. Yes, yes, ఆ yes, టాస్క్ లో yes. భాగంగా మీ భూమిలో Yes, 3వ yes. పంట వేశారు. అదేంటంటే ప్రిన్సిపల్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్లో అగ్రికల్చర్ మీద రివ్యూ చేస్తూ సీఎం గారు ఏమన్నారంటే, ఇక్కడ 2 పంటలు వేస్తున్నారు కదా, 3వ పంట వేస్తే ఏంటి పరిస్థితులు ఒకసారి పరిశీలించండి. 3వ పంట సక్సెస్ అయితే కనుక జిఎస్డిపి బాగా పెరుగుతుంది కదా అని చెప్పేసి వారు సూచించారు. Yes, sir. సూచించగానే నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన Yeah, విషయం అందరికీ తెలిసిందే. వెంటనే మా ఎవరైతే వ్యవసాయ పనులు చూస్తారో అతనికి చెప్పి ఒక 10 ఎకరాలు అనుకుంటాను, ఒక 5-6 ఎకరాలు వరి, Okay. ఒక 4 ఎకరాల్లో 2 రకాల మినపిత్తులు పెట్టి పంట వేశాం. ఓకే. వరి బాగా పండింది. వరి ఇంకా పంట కోతకు వస్తుంది ఒక 15 Okay. రోజుల్లో. వరి అయితే ఇబ్బంది లేకుండా బాగా వచ్చింది. మినువులో విదేశీ విత్తనమో లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి విత్తనం, Yes. అది విత్తనం నాకు బట్ లోకల్ విత్తనం బాగానే సక్సెస్ అయింది. పెద్ద లార్జ్ ఎక్స్టెంట్లో వ్యవసాయం చేస్తే అది సక్సెస్ అవుతుంది. ఓకే. స్టేట్ వైడ్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం. ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేది నేను రైతులకు కూడా మంచిది కదా, 3 పంటలు వచ్చినాయంటే ఆదాయం పెరుగుతుంది. పంటది. Yeah. సో ఇదే కాకుండా కొన్ని పంటల మూలంగా నేల కూడా సారవంతం అవుతుంది. Yes, కొన్ని పంటల మూలంగా Yeah. అటువంటి పంటలు కూడా వేయటానికి అవకాశం ఉంటుంది. ఎస్ సార్. కాబట్టి ఈ టైమింగ్ ఒకటి నాకు వచ్చిన అనుభవం మూలంగా చెప్తాను. Yes. ఈ టైమింగ్ కనుక కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే వాటర్ అవైలబిలిటీ కనుక మనం తీసుకురాగలిగితే, ఎందుకంటే ఇప్పుడు సీఎం గారు సోలార్ పవర్ని బాగా తీసుకొచ్చారు కాబట్టి విద్యుత్ ఖర్చు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద రైతుల మీద కూడా తగ్గుతుంది. కాబట్టి ఇది సక్సెస్ అయ్యిద్దని చెప్పేసి నేను భావిస్తాను. బేసిక్గా పార్థసారథి గారు వివాద రహితుడు. అప్పుడు ఆ పార్టీలో మిమ్మల్ని ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నాం కాబట్టి ఎప్పుడు పెద్దగా వివాదాల్లోకి వెళ్ళటం కానీ అట్లాంటిది ఉండదు. కానీ ఈ ప్రభుత్వంలో అంటే ఈ పార్టీలో చేరి మంత్రి అయిన తర్వాత మీ మీద ఒక తలనొప్పి వచ్చింది కదా, కొత్త కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళిన తర్వాత. ఇది సమ్ గౌతులచ్చన్న గారి విగ్రహం దగ్గర జోగి రమేష్ని అవును మీతో పాటు ర్యాలీలో పాల్గొన్నాడు అని తర్వాత దాని మీద వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇచ్చాను. అదేంటంటే గౌతులచ్చన్ గారు ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. అదే కాకుండా బలహీన వర్గాలు అందరూ కూడా అభిమానించే నాయకుడు. నా నియోజకవర్గంలో గౌడు సామాజిక వర్గానికి చెందిన సోదరులు ఇట్లా విగ్రహం పెట్టుకుంటారంటే నిస్సందేహంగా పెట్టుకోండి. నా తరపు నుంచి అన్ని రకాల సహకారం, మీకు ఏం కావాలన్నా కూడా ఆర్థికంగా కానీ లేకపోతే పరిపాలన పరంగా కానీ అన్ని చేస్తాం. సరే, ఆ కార్యక్రమం చేశారు, మంచి విగ్రహాన్ని స్థాపించారు. నాకు ఏదైతే ముందు ఆహ్వాన పత్రిక ఇచ్చారో దాంట్లో రమేష్ గారి పేరు లేదు, ఓకే, జిల్లా పరిషత్ చైర్మన్ గారి పేరు ఉంది. ఓకే.
వీళ్ళు కూడా వస్తారా అని అడిగాను నేను. అయితే రారులే సార్, కాకపోతే మా కమ్యూనిటీలో పదవిలో ఉన్నారు కాబట్టి, ఓకే, ఈ ఓకే. జిల్లా కాబట్టి ఆహా. ప్రోటోకాల్ ప్రకారం వేసామని అన్నారు. రావట్లేదని కూడా వారు చాలా స్పష్టంగా చెప్పారు. సో తర్వాత నేను దాని మీద పెద్ద దృష్టి పెట్టలేదు. ఆ రోజే ఐఎన్పిఆర్ తరపున ముఖ్యమంత్రి గారు అది ఉగాది ఏదో కానీ ఈ కళాక్షేత్రంలో ఎస్ సార్. ప్రోగ్రామ్ ఉండింది. అవును. అది 12 o'clockకి పూర్తయితే నేను 1:30 కల్లా వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొంచాను. ఓకే. కానీ సీఎం గారు దాన్ని ఎక్కువ సమయం గడపడం మూలంగా ఉన్నారు. అది మాకు ఒక ఇది గౌరవమే కాబట్టి ఆ ప్రోగ్రాం దాదాపు 2:30 దాకా అయింది. ఓకే. నేను లంచ్ చేసేదానికి 3 అవుతుంది. ఆహా. నేనే ఫోన్ చేసి రాలేనులే, మీరు చేసుకోండి, తర్వాత ఎప్పుడైనా సరే నేను వచ్చి గార్లైన్ చేస్తానని చెప్తే మన నారాయణ గారు పదే పదే లేదు తమ్ముడు నువ్వు రావాల్సిందే, మేము వెయిట్ చేస్తాం, నువ్వు రావాల్సిందే అని చెప్తే, సరే ఆయన సీనియర్ నాయకుడు, Yes, sir. అవును. వయసులో పెద్దవారు, సోదర సమానులు, తెలుగుదేశంలో సీనియర్ నాయకుడు. సరే అప్పుడు బయలుదేరి వెళ్ళాను. వెళ్ళంగానే నేను వెళ్ళేసరికి తుక్కులూరు ప్రాంతంలో అందరూ గౌడ సామాజిక సోదరులందరూ, తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వెయిట్ చేస్తున్నారు. అవును. నేను దిగి ఆ ప్రచార రథం మీదకి, వారు పెట్టిన ప్రచార రథం ఊరేగింపు రథం మీదకి ఎక్కినప్పుడు సడన్గా ఆయన మాపుల నుంచి వచ్చేసారు. వచ్చినప్పుడు నా స్వభావం కొంచెం ఇది కాదు కాబట్టి సరే విషేసి ఆయన కంటిన్యూ చేశాం. Yeah. చేసిన తర్వాత డాష్ మీద ఆయన మాట్లాడే అంతవరకు కూడా ఉండకోకుండా నేను మన పార్టీ గురించి లక్ష్మణ్ గారి గురించి చెప్పేసి వచ్చేసాను. నేను తర్వాత ఆయన ఏం మాట్లాడా కూడా నాకు తెలియదు. సో అది అనుకోకుండా జరిగిందే తప్పితే మరి ఆ సామాజిక వర్గం నాయకులు మరి ఆయన పిలిచారో లేదో వారికి తెలియాలి. Yes. మరి ఆయన ఎట్లా వచ్చారో. కాకపోతే కొంత మా కార్యకర్తలు కొంత Disappoint అయ్యారు. బాధపడ్డ మాట వాస్తవం. అంటే పార్టీ ఉద్దేశం అధిష్టానం ఏంటంటే- ఏమన్నా మిమ్మల్ని కోచింగ్ చేసిందా సార్? ఎందుకు అంత వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది మీరు? అంటే కార్యకర్తల మనోభావాలు మాత్రం Yes. బాగా Yeah, దెబ్బతిన్నాయని పార్టీ అధిష్టానం కూడా గుర్తించింది. ఓకే. సో అన్నిటికీ ఒక రాజకీయ పార్టీకి కార్యకర్తల మనోభావం అనేది ఒక ముఖ్యమైనది. Yes, sir. సో అట్లీస్ట్ ఆ రోజున్న సిచ్యుయేషన్ని డైల్యూట్ చేయడం కోసం ఓకే. నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడమే కాకుండా క్షమాపణ కూడా చెప్పాను. నేను అది నాకు తెలియకుండా Yes, sir. నా పరోక్షంగా జరిగినా కూడా అవును. సో నేను ఉన్నాను కాబట్టి ఆయన చేసిన పనుల మూలంగా రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్తాం అనేది ఆ రోజు నేను కూడా ఖండించిన వ్యక్తుల్లో Yes. కొంచెం తప్పు అనే భావించిన వ్యక్తులు నేను కూడా Yes, ఒకరిని. sir. సో దాంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని ఉన్నాయి. సో అటువంటి వ్యక్తి అక్కడ చూసి బాధపడి ఉంటారు. కాబట్టి నేను భేషజాలకు పోకుండా నిన్ను Yeah. క్షమాపణ చెప్పాను. నేను తర్వాత బాబు గారిని కూడా కలిసినప్పుడు వారు కూడా ఏమీ లేదులే, జాగ్రత్తగా చూస్తూ ఉండి ఏదైనా క్యాస్ట్ ఆర్గనైజేషన్ కానివ్వండి ఏదైనా కానీ పార్టీ లైన్స్లో ఉండేట్లు చూసుకో. థ్యాంక్ యూ సార్. చాలా Thank you, వాల్యుబుల్ thank you. టైం ఇచ్చారు, అనేక Thank అంశాల you. గురించి మాట్లాడారు. ఇది ఏపీ సమాచార అండ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి గారితో బిగ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.